జిబు సింబల్ అనేటువంటిది ఒక కొత్త కాన్సెప్ట్ ఇది. మీకు ఆ జిబు సింబల్ అంటే ఏంటంటే, ఈ జిబు సింబల్స్ ఒక రకంగా స్పిరిచువల్ సింబల్స్ అని చెప్పుకోవాలి. ఈ స్పిరిచువల్ సింబల్స్ అనేటువంటిది జిబు సింబల్స్, వీటి యొక్క పర్పస్ ఏంటంటే ఖచ్చితంగా ఆ, మనకు ఒక రకంగా అంటే ఈ యొక్క మనం అనుకున్నట్టుగా ప్లెసిబో ఎఫెక్ట్ అంటే చెప్పండి. ప్లెసిబో ఎఫెక్ట్ అని చెప్తాం కదా. అంటే ఈ యొక్క సింబల్ను మనం వాడడం వలన మనలో మన లోపల అనేక అంటే ఒక రకంగా ఎనర్జీ, తర్వాత మనకి ఎమోషనల్, ఈ స్పిరిచువల్ వెల్ బీయింగ్, ఇట్లాంటి రిజల్ట్స్ మనకు కలుగుతాయి. సో అంటే ఈ సింబల్కు ప్రత్యేక వైబ్రేషన్స్ ఉన్నాయి ఈ సింబల్స్కి. వీటిని కనిపెట్టినటువంటిది కూడా ఎట్లా అంటే, ఇవన్నీ కూడా ధ్యానంలో వాళ్ళకు కలిగినటువంటి సింబల్స్. ధ్యానంలో ధ్యానం ద్వారా వచ్చిన సింబల్స్ ఇవన్నీ. ఈ సింబల్స్కి ప్రత్యేక ఎనర్జీ ఉంది, ప్రత్యేక వైబ్రేషన్ ఉంది. కాబట్టి ఒక్కొక్క సింబల్కి ఒక అద్భుతమైనటువంటి దానికి ఆ వైబ్రేషన్స్ వలన ఆ పర్టికులర్ రిజల్ట్స్కి ఆ సింబల్ పనికొస్తుంది. అది ఎలా ఉంటుంది, దాని మీనింగ్ ఏంటి, అది ఎలా ఉపయోగించుకోవాలనేటువంటిది నేను ప్రతి క్లాస్లో కూడా ప్రతి శుక్రవారం ఒక్కొక్క సింబల్ గురించి మనం చెప్తూ పోతాం. సో ఈరోజు మనం నేర్చుకుంటున్న సింబల్ ఏంటంటే, జిబు సింబల్ ఫర్ ది అబండెన్స్, అంటే ఈ యొక్క ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే మనకి సంపద అని చెప్తాం కదా. ఈ సంపదకి మనం ఉపయోగించేటువంటి సింబల్ ఒకటి ఉంది. సో ఆ సింబల్ మీకు చూపిస్తూ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను చెప్తాను, మీరు వినండి. కనిపిస్తుందమ్మా? కనిపిస్తుందా? ఓకే, రైట్. కనిపిస్తుంది సార్. ఈ జిబు సింబల్ ఇక్కడ చూడండి. ఇది మీరు ఏం చేయాలంటే, అదే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ సింబల్కి ప్రత్యేక వైబ్రేషన్స్ ఉంది. ఆ ప్రత్యేక వైబ్రేషన్స్ వలన ఈ అబండెన్స్ అనే దానికి ఈ వైబ్రేషన్స్ ఖచ్చితంగా పనిచేసి మీకు మంచి ఐశ్వర్యము, సంపద అనేది లభిస్తుంది అనేది ఈ సింబల్ యొక్క ప్రధాన ఉద్దేశము. ఇది మెడిటేషన్ ద్వారా వచ్చినటువంటి సింబల్స్. ఇవి ఎన్ని ఉన్నాయంటే ఒక 80 సింబల్స్ ఉన్నాయి. ఇది ఫారిన్ నుంచి వచ్చినటువంటి టెక్నాలజీ ఇది. సో మనకు ఈ జిబు సింబల్స్ అనేటువంటి ప్రత్యేకంగా 80 సింబల్స్ ఉన్నాయి. అంటే 80 క్లాసెస్లో మనం చెప్పుకుంటూ పోవచ్చు. ఒక్కొక్క సింబల్ని ఒక రోజు చెప్పుకుంటే కూడా 80 క్లాసెస్లో మనం ఇది కంప్లీట్ చేయొచ్చు. సో ఇప్పుడు జిబు సింబల్ ఫర్ అబండెన్స్ మనం చెప్తున్నాము. దీంట్లో ప్రత్యేకంగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. దీన్ని ఎలా అంటే, దీనికి సంబంధించిన ఒక వర్డ్ కూడా ఉంది. ఒక వర్డ్ అంటే ఒక మంత్రం లాగా అది. దాన్ని మనం లోపల చెప్పుకోవచ్చు కూడా, కావాలంటే సింబల్ను చూస్తూ కూడా చెప్పుకోవచ్చు. అదేంటంటే రామ, RAMA, రామ అనేది. ఆ రామ అనే సింబల్, ఆ రామ అనేటువంటి వర్డ్ అనేది మనం పలుకుతూ ఈ యొక్క సింబల్ మనం ఉపయోగించుకుంటే మీకు అద్భుతంగా లాభాలు కలుగుతాయి. ఇంకోటి, దీని కలర్ వచ్చేసి బ్లాక్. మీరు సింబల్ను గీసుకోండి. దీన్ని వాడుకునే విధానం కూడా ఎట్లా అంటే, ఈ సింబల్ వాడుకునే విధానం ఒక పేపర్ మీద రాసుకొని గోడకు అతికించుకోవడం చూస్తూ ఉంటాం. లేదా మీరు ఇదే సింబల్ని ఒక పేపర్లో రాసుకొని జోబులో పెట్టుకొని మీరు క్యారీ చేయడం కానీ, తర్వాత ఇది సింబల్ని రాసుకొని మడిచి మీ యొక్క దిండు కింద పెట్టుకోవడం కానీ, ఇది మీరే గీసుకోవాలి. ఓకే. దీన్ని ఏ కలర్తో గీయాలంటే గుర్తుపెట్టుకోండి, బ్లాక్ కలర్. ఓకే. సో దీనికి సంబంధించిన ఒక జెమ్ స్టోన్ కూడా ఉంది. ఈ యొక్క సంపదకు సంబంధించిన జెమ్ స్టోన్ అది క్యార్నెలియాన్. క్యార్నెలియాన్ అనేది ఒక జెమ్ స్టోన్. ఇది మీకు లభిస్తే ఉపయోగించుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా మన ఫిజికల్ బాడీలో కనెక్షన్ ఈ సింబల్కి ఎక్కడికి ఉంటుంది అంటే, లోయర్ లెగ్స్, రెండు కాళ్ళు కింద ఉన్నాయి కదా కాళ్ళు, ఆ రెండు అంటే మన యొక్క మోకాల నుంచి కింది భాగం. సో వాటికి కనెక్షన్ ఉంటుంది. ఈ యొక్క సింబల్ యొక్క ఎనర్జీ వాటికి కనెక్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ సింబల్ నుంచి మనకు ఏమవుతుందంటే, అన్ని విషయాల్లో కూడా మనకు సంపద మన జీవితంలో అత్యధికంగా లభిస్తుంది. అంటే సంపద అనేటువంటిది ధనం ఒకటే కాదు. సంపద రిలేషన్షిప్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, హెల్త్ కావచ్చు, కాన్ఫిడెన్స్, అన్నిట్లో కూడా ఎక్కువ. అబండెన్స్ అంటే ఎక్కువ అని అర్థం. అబండెన్స్ అంటే ఎక్కువగా, ఎక్కువ ఎక్కువ మోతాదులో ఏదైనా కావచ్చు. సంపద కావచ్చు అంటే ఒకటి, ధనం కావచ్చు, రిలేషన్షిప్ సంబంధాలు కావచ్చు, లేదంటే కనుక హెల్త్ కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇలా అన్ని విషయాల్లో మనకు ఎక్కువ మోతాదులో లభిస్తుంది. దాన్ని అబండెంట్ అంటాం. ఓకే. కాబట్టి ఈ యొక్క సింబల్ని ఉపయోగించుకొని మనకి ఏదైనా ఈ సింబల్ ఎలా హెల్ప్ చేస్తుందంటే, నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి పాజిటివ్ మైండ్ సెట్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే. సో ఇది మన యొక్క ఎనర్జీస్ని, ఈ యొక్క ప్రాస్పరిటీ అంటే ఆ సంపద వైపు మనల్ని దానికి అలైన్ చేస్తుంది అనమాట.
సంపదకి అలైన్ చేస్తుంది. కాబట్టి సంపద అనేటువంటిది ఇన్ని విషయాలు మనకు లభిస్తుంది. సో దీన్ని ఇంకా ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే క్యాష్ బాక్స్కి అతికించవచ్చు, చెక్ బాక్స్ ఉంటే దానికి అతికించవచ్చు. తర్వాత క్లయింట్ ఫైల్స్, మీరు ఏమైనా ఒక బిజినెస్ చేస్తున్నా మీకు వృత్తిపరంగా క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆ ఫైల్స్ కూడా అతికించవచ్చు. తర్వాత సో ఇంకా ఎక్కడైనా కానీ ఏ స్పేస్లో అయినా కానీ మీరు నీట్గా మీరే డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని అతికిచ్చి మరీ దీన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి. దీన్ని పదే పదే చూడడం కానీ, ఆ రామ అనే పదం చెప్పుకుంటూ ఉండడం కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మీద మీకు సంపద అనేది అత్యధికంగా లభించేదానికి అన్ని విషయాల్లో కూడా మీరు అబండెంట్గా ఉంటారు. సో ఇది దీని యొక్క సింబల్ యొక్క ప్రాధాన్యత. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇది ఒక టెక్నిక్ అన్నమాట.